న్యూస్ ఇన్ డీటెయిల్స్. ఐబొమ్మ వ్యవహారంలో సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ వేగవంతమైంది. ఇక మిగతా కేసుల్లో రవి అరెస్టుకు రంగం సిద్ధమైంది. రవిపై మొత్తం 5 కేసులు నమోదయ్యాయి. ఇక పైరసీ సెల్ ఫిర్యాదుపై రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. మిగతా కేసుల్లో అరెస్టు కోసం కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు పోలీసులు. నిర్మాతలు ఇచ్చినటువంటి ఫిర్యాదుపై 4 కేసులు నమోదయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, చెప్పండి. ఐబొమ్మ రవికి సంబంధించి కూడా మెడకు బుచ్చు బిగుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఆయన కస్టడీలో ఉన్నాడు. అయితే ఆయన పైన ఇంకా 5 కేసులు నమోదయ్యాయి. దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? ఐబొమ్మ వ్యవహారంలో సైబర్ క్రైమ్ పోలీసుల విచారణ వేగవంతమైంది. మిగతా కేసుల్లో రవి అరెస్టుకు రంగం సిద్ధమైంది. రవిపై మొత్తం 5 కేసులు నమోదయ్యాయి. ఇక పైరసీ సెల్ ఫిర్యాదుపై రవిని పోలీసులు అరెస్టు చేశారు. మిగతా కేసుల్లో అరెస్టు కోసం కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు పోలీసులు. ఇక నిర్మాతలు ఇచ్చినటువంటి ఫిర్యాదుపై 4 కేసులు నమోదయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, చెప్పండి. ఐబొమ్మ రవికి సంబంధించి కూడా మెడకు బుచ్చు బిగిస్తున్నట్టుగా తెలుస్తోంది. అతనిపై ఇంకా ఎన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉంది? థ్యాంక్ యూ రవి. ఐబొమ్మ రవికి సంబంధించి విచారణ వేగవంతం చేశారు. ప్రస్తుతం ఏదైతే సైబర్ క్రైమ్ పోలీసులు ఐబొమ్మపై ఉన్న మిగతా కేసులో కూడా అరెస్టుకు అయితే రంగం సిద్ధం చేశారు. ముఖ్యంగా పైరసీ సెల్ ఇచ్చిన ఫిర్యాదుపై రవిని అయితే ఇప్పటికే అరెస్ట్ అయితే చేశారు. మిగతా కేసులో కూడా అరెస్ట్ కోసం కోర్టులో పీటీ వారెంట్ కూడా దాఖలు చేశారు. అయితే నిర్మాతలు ఇచ్చిన ఫిర్యాదుపై ఇప్పటికే 4 కేసులు అయితే నమోదని, ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ కేసుకు సంబంధించి అంటే గతంలో ఏదైతే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన యాంటీ పైరసీ టీం ఇచ్చిన ఫిర్యాదు మేరకు 4 కేసులు నమోదైనాయి. అలాగే దాంట్లో ఇప్పటికే పైరసీ సెల్ ఇచ్చిన ఫిర్యాదుపై రవిని అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఇప్పటికి ఏదైతే సీసీఎస్ పోలీసులు కూడా రవిని ఈ రోజు 2వ రోజు విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే 5 రోజులు కస్టడీ ఇచ్చిన నేపథ్యంలోనే ఈ 2వ రోజు విచారణ అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ ఐబొమ్మకు సంబంధించి వ్యవహారాలన్నీ కూడా ప్రస్తుతం అతను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అలాగే మరొక పక్క ఈ మిగతా కేసుల్లో కూడా అరెస్ట్ చేసేందుకు కూడా ప్రస్తుతం రంగం సిద్ధమైంది అయితే తెలుస్తుంది. అలాగే ఇప్పటికే కోర్టులో కూడా దీనికి సంబంధించి పీటీ వారెంట్లు అయితే దాఖలు చేశారు. అంటే ఐబొమ్మ రవిపై నమోదైన 5 కేసులకు సంబంధించి కూడా అన్ని కేసుల్లో కూడా అతన్ని అరెస్ట్ చేసేందుకు కూడా పూర్తిగా రంగం సిద్ధమైందనే చెప్పొచ్చు సాయి. మొత్తం మీద చూసుకున్నట్టయితే అతని పైన కూడా ఈడీ కేసులు కూడా నమోదైనట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అతను కోర్టుకు సంబంధించి కూడా రిమాండ్కి తరలించడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు ఏ రకమైనటువంటి విచారణ చేస్తున్నారు కుమార్? ముఖ్యంగా ఏదైతే ఐబొమ్మకు సంబంధించి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసి భారీగా లబ్ధి పొందాడు కాబట్టి ఇప్పటికే ఈడీ అధికారులు కూడా ఈసీఆర్ అయితే నమోదు చేశారు. ఎందుకంటే ఇప్పటికే సీసీఎస్ పోలీసులు నమోదు చేసిన కేసుల ఆధారంగా ఈ ఈసీఐఆర్ కూడా నమోదైంది. అంటే ఈ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అంటే హవాలా రూపంలో ఏమైనా ట్రాన్సాక్షన్స్ జరిగినాయా, ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్ సంబంధించి ఈ వెబ్సైట్ లో అంటే ఐబొమ్మ వెబ్సైట్ లో సినిమాల మధ్యలో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ విపరీతంగా ఐబొమ్మ రవి అయితే చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు ఈడీ అధికారులు కూడా దీనిపై కేసు అయితే నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు కస్టడీలో విచారణ అయితే కొనసాగుతుంది కాబట్టి ముఖ్యంగా ఈ పైరసీకి సంబంధించి అంటే సినిమాలు ఏ విధంగా ఓటీటీ నుంచి డౌన్లోడ్ చేశారో ఫస్ట్ డే సినిమాలు ఏ విధంగా హెచ్డి క్వాలిటీలో అప్లోడ్ చేస్తున్నారు. అలాగే మరొక పక్క ఈ కేసుకు సంబంధించి మనీ లావాదేవీలపై కూడా ఇప్పటికే అధికారులు ఆరా తీస్తున్న పరిస్థితి ఉందనే చెప్పొచ్చు. థ్యాంక్ యూ కుమార్.